కొంచెం డిసప్పాయింటెడ్, కొంచెం హ్యాపీ అన్న. బేసిక్గా రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే కల్పితంగా తీసుకున్నాం అంటే కొన్ని యాడ్ చేసుకున్నాం సీన్స్ అనేవి వరస్ట్ అనిపించింది నాకు. అసలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు స్టోరీలో. అవి ఏవైతే యాడ్ చేశారో అవంతా అసలు నచ్చలేదు నాకు. యాక్టింగ్ కానీ, వాయిస్ ఓవర్స్ కానీ, ఆ ఓవర్ ఎలివేషన్స్ కానీ, ఓవర్ డైలాగ్స్ కానీ అస్సలు నచ్చలేదు నాకు. బట్ ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీతో స్టార్ట్ అయితే సినిమా, అక్కడ నుంచి వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారు. అక్కడ విష్ణు గారి యాక్టింగ్ కానీ, మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ వేలెట్టేటట్లేదు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఏంద్రా ఇంత బాగా చేస్తున్నారు వీళ్ళు అనే ఫీలింగ్ అనిపిస్తుంది అక్కడ నుంచి. ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో రిమైనింగ్ అంతా అరే ఏంద్రా ఈ సుత్తి. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదన్నా, హీరోయిన్స్ బట్టలు ఏంటి అలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళేం దేవుళ్ళు కాదు, వాళ్ళు మనుషులే, కొండజాతి మనుషులు కదా. సో వాళ్ళ బట్టలు అలా ఉండేవి. ఎందుకంటే రియల్గా సినిమాలో చూపించిన పొత్తపినాడు అనేది మా ఊరు పక్కకే, రియల్గా కూడా నియర్ బై పక్కన. మాకు భక్త కన్నప్ప గుడి కూడా నియర్లీ 50 కిలోమీటర్స్ 30 ఉంటుంది, 30 to 40 మధ్యలోనే ఉంటుంది. సో మాకు ఆయన స్టోరీ తెలుసు. ఆయన నాకు తెలిసి స్టోరీ అంతా ఏదో 3 గంటలు పెట్టడానికి తీసినట్టు ఉన్నారన్న. ఎగ్జాక్ట్గా ప్రభాస్ గారి ఎంట్రీ నుంచి సినిమా ఉండుంటే 1000 కోట్లు ఖచ్చితంగా కొట్టేది. ఈ సినిమాలో అందరూ క్యారెక్టర్స్ ఉన్నారు. ప్రభాస్ గారు హైలైట్. అయితే మెగా ఫ్యామిలీ నుంచి కానీ, నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది మోహన్ బాబు గారికి. సో అటు నుంచి తీసుకుంటే యాక్టర్స్ని ఏదైనా పాత్ర న్యాయం చేసేవాళ్ళు అనిపించిందా? అలా ఏం ఉండేది కాదన్న. ఎందుకంటే ఈ స్టోరీలో ఎవరికి స్కోప్ ఉండదు. ఓన్లీ కన్నప్ప అండ్ మెయిన్గా ఒక 2 క్యారెక్టర్లకు మాత్రమే స్కోప్ ఉండేది. మిగతా క్యారెక్టర్లు ఉన్నా కూడా జస్ట్ అలా ఉండేదేమో మేబీ తీసుకోకపోతే. ప్రభాస్ గారు ఎగ్జాక్ట్గా ఉంది. ప్రభాస్ గారు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో అక్కడ నుంచి సినిమా చాలా బాగా అనిపిస్తుంది అన్న. అంటే ఆయన చెప్పే డైలాగ్స్ కానీ ఎంత సున్నితంగా ఉంటాయంటే దేవుడే చెప్తున్నట్టు వినిపిస్తాయి. మన సౌండ్తో వింటుండే ప్రశాంతంగా మనసులోకి గుచ్చినట్టు అనిపిస్తుంది అన్న. నిజంగా ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వెల్ బయటకు వచ్చి ఎవడరా ఇడు, ఎందుకురా మనకి ఇది అనే ఫీలింగ్ అనిపించింది నాకు బేసిక్గా. బట్ సినిమా ఓవరాల్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుండే గుండె చప్పుడు కూడా శివయ్య శివయ్య అని వినపడుతుంది. అంత అనిపిస్తుంది అన్న. లాస్ట్ 35 to 40 మినిట్స్ సినిమా నేను అదే ఫీల్ అయ్యాను రియల్గా. సో నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. కన్నప్ప సినిమాకి న్యాయం మంచు విష్ణు చేశాడా, ప్రభాస్ చేశాడా? అన్న ప్రభాస్ గారు జస్ట్ ఒక రోల్ అన్న. లాస్ట్ 35-40 మినిట్స్ విష్ణు గారు చేశారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ లాస్ట్లో దేవుడికి ప్రేమ చూపించేటప్పుడు మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ అని. అసలు రియల్గా చూపిస్తున్నాడేమో అనిపించింది నాకైతే. అంటే మిగతా వాళ్ళకి ఎలా అనిపించిందో ట్రోల్ చేస్తారని సెకండరీ నాకు. బట్ దాదాపు 73 ఏళ్ళు. సో ఆయన పాత్ర వేరే అన్న. అసలు ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు మామూలుగా ఆయన నోరు ఎక్కువ మెదపరు, బట్ దీంట్లో చెప్పే డైలాగ్ కూడా సింక్ అంతా చాలా బాగా చేశారు. పాట పాడినప్పుడు ఫ్రేమ్స్ కానీ, అక్షయ్ కుమార్ గారు బేసిక్గా శివుడు అంటేనే అక్షయ్ కుమార్ గుర్తొస్తాడు చాలామందికి. బట్ ఆయన క్యారెక్టర్ కానీ, కాజల్ కానీ చాలా బాగా అనిపించింది. చిన్న కదా. సో కౌశల్ ఎలా చేశాడు? కౌశల్ ఉంది కానీ పెద్ద ఇంపాక్ట్ ఏం అనిపించలేదు అన్న. నాకు అంతా ఏదో ఉన్నాడు అనిపించింది తప్ప. డెఫినెట్గా లాస్ట్ 35 to 40 మినిట్స్ కెరియర్ కాదు, ఇంక 100 సినిమాలు చేసినా మేబీ చేయలేకపోవచ్చేమో అలా అనిపించింది నాకు. సినిమాకి ప్లస్ పాయింట్ ఏంది? ప్రభాస్ లాస్ట్ 35 to 40 మినిట్స్. బీజిఎమ్స్ సెకండ్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అసలు నచ్చలేదు నాకు. ఫస్ట్ హాఫ్ అసలు ఎందుకు ఆ థియేటర్లో ఎందుకు కూర్చున్నాం అనిపించింది నాకు. అంటే ఆ స్టోరీ కంపారిజన్ చేయలేనన్న. ఎందుకు అంటే రియల్గా తెగలు ఉండేవి, అవంతా రియల్గా ఉండేవి కదా. ఎందుకంటే మా సైడే కాబట్టి నాకు అయినో. కాకపోతే అది పెట్టాల్సినంత ల్యాగ్ పెట్టి పెట్టాల్సినంత అవసరం లేకుండా ఫస్ట్ హాఫ్ పూరా ఫస్ట్ హాఫ్ యాక్టర్స్తో సహా ఫస్ట్ హాఫ్. బ్రహ్మానందం గారు కామెడీ ఏం లేదన్న. 2 డైలాగ్స్ ఉంటాయి అంతే. దాన్ని కామెడీ అనుకుంటే ఎలాగా. సినిమా అంతా విష్ణు గారే ఉన్నారు కదండి. సో నాకు 35 to 40 లాస్ట్ చాలా బాగా అనిపించింది నాకు. త్రూఅవుట్ ఆయన యాక్టింగ్ ఇంకో 100 సినిమాలు చేసినా అంత బెస్ట్ చేయలేకపోవచ్చేమో అనిపించింది నాకు. ఎందుకంటే దేవుడు సినిమా కాబట్టి రివ్యూలు చెప్పాలి అనేది వేరే ప్రాస్పెక్టివ్, సినిమాని సినిమాలా చెప్పడం అనేది వేరే ప్రాస్పెక్టివ్. సో మనం దానిలాగే చూడాలి కాబట్టి. చాలా మంది అంటున్నారు సలార్ కట్ ఎక్కువ డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయంటారు. ఎవరికి అయ్యో అన్న అదంతా నెగిటివ్ చేయాలని చెప్తారు. అర్థమైందా మీకు? నాకు ఎందుకంటే ఆయన లైఫ్ స్టోరీ తెలుసు అన్న, మనకి తెలుసు కాబట్టి ప్రతి సీను అరే ఇది ఇలా జరిగేది కదా, ఇలా జరిగింది కదా. నేను ఒక సింక్ మిస్ చేస్తారేమో అని ఫీల్ అయ్యా. ఏనుగు, సాలెపురుగు అండ్ పాముకి చాలా పెద్ద రిలేషన్ ఉంటుంది శ్రీకాళహస్తి టెంపుల్కి. సో అది మిస్ అవుద్దేమో అనుకున్నా. బట్ అది కూడా చాలా సింపుల్గా ఇంక్లూడ్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. ప్రభాస్ గారి వల్లే మూవీ చూడాలి అంటారు. నో భక్త కన్నప్ప అనేది ఒక
చాలా గొప్ప భక్తుడు సినిమా అండి. ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఆ భక్తుడు సినిమా చూడాలి అన్నం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆయన రోల్ వల్ల సినిమా హైప్ అయ్యిందంటే ఓకే వి యాక్సెప్టెడ్. అంతేగాని ప్రభాస్ గారి వల్ల సినిమా చూడాలి నేను కూడా అలాగే అనుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత చేంజ్డ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. అన్నప్ప పాత్ర న్యాయం చేసాడు మన మంచు విష్ణు. చేశాడనే చెప్పాలన్న. అంటే కృష్ణంరాజు అంత అయితే కాదు, ఆ వైపు వేరే అన్న. మ్యూజిక్ సెన్స్ కానీ చూపించిన లొకేషన్స్ కానీ అదంతా చాలా డిఫరెంట్. ఇది ఏంటి అంటే తెలిసిపోద్ది, ఇదేదో చెట్టు పెట్టారు పుట్ట పెట్టారు ఇలా ఉంటుంది ఆర్టిఫిషియల్గా. బట్ అప్పట్లో రియల్ కొండల్లో చెట్లల్లో చేస్తుంటే ఆ వైపు వేరే ఉండేది కదా. ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్తాం మనం బేసిక్గా శివ టెంపుల్కి వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఆయన ఇవన్నీ వస్తూ ఉంటే ఎంత ఫీల్ వస్తుందో. ఈ లాస్ట్ 30 minutes అలా అనిపిస్తుంది థియేటర్లో చూసేవాడికి ఖచ్చితంగా విష్ణు గారి కెరీర్లో ఉన్నది బెస్ట్ మూవీ అని అనిపిస్తుంది. ముందే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ కాదు, లాస్ట్ 40 minutes 35 minutes అంతే. థ్యాంక్ యూ.